హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. చాలా కూల్ ఏంటా అనుకుంటున్నారా? వాటర్ మెలన్ ఫెర్టిలైజర్ అండి. ఈరోజు మన మొక్కలకి వాటర్ మెలన్ ఫెర్టిలైజర్ అయితే ఇచ్చేద్దామండి. అది ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం. ముందుగా వాటర్ మెలన్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. లోపల తగిలితే మన కడుపులోకి వెళ్ళిపోతుంది. బయట తొక్కలు అయితే మనం ఫెర్టిలైజర్గా తయారు చేసుకోవాలి అనమాట. బయట తొక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్న ముక్కలుగా వీలైతే అంత చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకోండి, చిన్న ముక్కలుగా కూడా మనం ఫెర్టిలైజర్గా తయారు చేసుకోవచ్చు. లేదు అనేసి అంటే మనం మిక్సీలో వేసుకొని దాన్ని మెత్తగా రుబ్బుకొని దాంతో కూడా మనం ఫెర్టిలైజర్ అనేది తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఇంత చిన్న ముక్కలుగా తయారు చేసుకున్న వాటర్ మెలన్ ముక్కల్ని మిక్సీలో వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వాటర్ ఏం వేయనవసరం లేదండి, అదే వాటర్గా ఉంటుంది కాబట్టి మనము మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఏదైతే జ్యూస్ వస్తుందో ఆ జ్యూస్ని కంటైనర్లోకి అయితే తీసుకోవాలి. చిన్న ప్లాస్టిక్ డబ్బా తీసుకోండి. ఆ ప్లాస్టిక్ డబ్బాలో ఈ జ్యూస్ని అయితే వేసుకోండి. జ్యూస్ని వేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే చిన్న బెల్లం ముక్కనైతే తీసుకోండి. చూసారు కదా, నేను ఎంత బెల్లం ముక్క అనేది తీసుకున్నాను. ఈ బెల్లాన్ని తీసుకున్న తర్వాత ఏదైతే జ్యూస్ వస్తుందో ఆ జ్యూస్ని కొంచెం మునిగేటట్టుగా కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. పోసుకున్న తర్వాత కప్పు అనేది టైట్గా పెట్టుకొని కొంచెం అటు ఇటుగా కదుపుకోవాలి. కదుపుకున్న తర్వాత దీన్ని కప్పు లూజ్ చేసుకొని నీళ్ళలో అయితే 5 days అనేది మనం ఫర్మెంటేషన్ చేసుకోవాలన్నమాట. మధ్యలో కలుపుతూ ఉండాలి. 5 రోజుల తర్వాత ఫర్మెంట్ అయింది. చూడండి ఎంత బాగా ఫర్మెంటేషన్ అయ్యిందో. ఇలా ఫర్మెంటేషన్ అయిన ఫెర్టిలైజర్ని మన మొక్కలకైతే ఇచ్చుకోవాలి. ఎంత రేషియోలో మన మొక్కలకి ఇచ్చుకోవాలంటే 1:5 రేషియోలో అయితే మన మొక్కలకి ఇచ్చుకోవాలన్నమాట. ఒక జగ్గు ఫెర్టిలైజర్ తీసుకుంటే 5 జగ్గుల వాటర్ని అయితే తీసుకోవాలి. నేనైతే 6 లీటర్లకి ఎక్కువే ఉంటుందండి వాటర్ అనేది. కొంచెం అటు ఇటు అయినా ఏం పర్వాలేదు, మనం కలుపుకోవచ్చు అనమాట. ఇది ఆర్గానిక్ ఫెర్టిలైజరే కాబట్టి కొంచెం అటు ఇటు అయినా ఏం పర్వాలేదు. అలా కలుపుకున్న ఫెర్టిలైజర్ని మన మొక్కలకైతే పోసేసుకోవడమే. ఆ మొక్కలకి ఈ మొక్కలకి కాదండి, ఏ మొక్కలకైనా వేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.